ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు ఉచితంగా ఇవ్వాలన్న ఇసుక విధానాన్ని కొంతమంది తప్పుదో పట్టిస్తున్నారా? పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కొంతమంది ఇలా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఉచిత ఇసుక విధానం ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాన్యువల్గా తరలించాల్సిన ఇసుకని అర్ధరాత్రి యంత్రాలతో, టిప్పర్లతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పెన్నా నదికి చేరుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లని అడ్డుకున్నారు. గతంలో మంత్రి నారాయణ గారు ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తానని చెప్పిన విషయం కూడా తెలిసిందే. పెన్నా నదిలో యథేచ్ఛగా భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న కొంతమంది పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. స్వయంగా టీడీపీ నేత నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి టిప్పర్లని అడ్డుకుని రెవెన్యూ అధికారులకి, పోలీసులకి సమాచారం ఇచ్చిన దాదాపు 3 గంటల సేపు ఆ దరిదాపులు కూడా ఏ ఒక్క అధికారి రాకపోవడంతో చర్చనీయంగా మారింది. టీడీపీ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తే ఎలాంటి వారిని కూడా ఉపేక్షించేది లేదని నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. వెనక్కి వస్తే పడకుండా వెనకాల తమ్ముడు వెనకరా బాబు, బాబాయ్ కొద్దిగా వెనకరా, కొంచెం వెనకరా. ఒక నిమిషం ఆగరా, మళ్ళీ దిద్దు. అటగా సార్ ఇంత దూరం మీరు ఎక్స్పెక్ట్ చేయాలి కాదంటారు. ఒకవేళ వాళ్ళే తిరగబడి ఒక 50 మంది ఉంటారు, అదే కొత్తలు ఉండొచ్చు. నా పరిస్థితి దయచేసి మీరే ఆలోచించండి. భాస్కర్ కొద్దిగా లేటుగా వస్తే భాస్కర్ కొంచెం సరేనా అన్న, కొంచెం వెనకరాన్న సరేనా. మీరే వెహికల్స్ చాలా ఎవరిస్తే ఆలోచిస్తుంది, ఎవరిస్తే కొద్దిగా వెనకరా. మీకు డ్రైవింగ్ వచ్చండి, వస్తారు సార్ వాళ్ళు ఎక్కుతారు. వాళ్ళు తెలిసిలేండి, అది ఫుల్ ట్రిప్పర్ అండి. దీంట్లో కొంచెం పోతున్నారు. తమ్ముడు అబ్బాయి కొంచెం ఓకే అండి. ఆర్డీఓ గారు, మేడం గారితో ఇదే దేవదాల కోర్టు వారు సిటీ కాన్స్టిట్యూన్సీ సిటీ నో డౌట్. ఇద్దరు ఎందుకు రాకూడదు? ఏంటి ప్రాబ్లం? ఇదేమన్నా సినిమాలో కానీ ఆ బాట ఉన్నది, ఈ బాట వాళ్ళది కాదు, అటు ఇలా బొమ్మలు మీరు తీసుకెళ్ళండి సార్, మీరు తీసుకెళ్ళి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయండి. నేను చెప్పేది ఒక టౌన్ కాదు ఏమన్నారు కానీ ఎవరు చేయండి. మీరు ఆలోచించండి. నేను చెప్పేది ఒకవేళ ఏం జరుగుతుంది బయట మీరు చూసారు, కాశ్మీర్ ఏం తెలియదు తెలుస్తుంది. ఇక్కడ ఏముంది మొత్తం చూడండి. వాడు ఒక 50 మంది ఉంటారు, వస్తారు, అదే కత్తులతో వస్తారు. మనం చంపేసిన దిక్కెళ్ళి 3 hours ఏంటి? దయచేసి ఆలోచించాలి. మన ముఖాన్ని రాతుంటే ఎప్పుడో పోతాం. మేము దీన్ని 4 రోజులు దీన్ని దగ్గర పెట్టాలి. మీరు అధికారులు ఎందుకు పెట్టలేదు? ఎందుకు మీరు పట్టుకోలేకపోతున్నారు? మేమేదో పట్టుకోవాలి. మీరు బాధ్యత లేదు. చెప్పండి, దయచేసి చెప్పండి. నేను ఎవరు వచ్చారని చెప్పారు, ఎవరు నాకు వచ్చింది ఇయ్యారు. ఇక్కడికి వచ్చేసి
ఉయ్యారావు గారికి చూడారు చీకటిగా ఉంది వాస్తవం. ఒకరిద్దరు రాలేరు, నేను చెప్తున్నా, ఒకరిద్దరు రాలేరు. ఉయ్యారావుగా మీరు పట్టుకోలేదు. ఎందుకంటే మీకుండే కోర్సు ఉంటుంది. అంతలా బరి తగ్గించి వాడు ఇక్కడ వచ్చాడంటే వాడి పేరేంటి రానేవాడు వాడు పరిగిస్తుంటే వాళ్ళు జరుపుకుంటూ వీళ్ళు వెళ్తారని మా వాళ్ళు ఈ రెండు పట్టుకోవడం దాన్ని ఆపడం జరిగింది. ఇలా వాడు వెళ్ళిపోయి పరిగిస్తుంటారు. ఇక్కడే ఉన్నాం మేడం, రేపు 10 కదలలేము. నేను ఎప్పుడు మేడం నెల నుంచి చేస్తున్నాను దీనికోసం. అదేమ్మా అక్కడ చెప్పడమ్మా, అక్కడ వ్యాన్ ఉంది, ఆ మెటర్ వ్యాన్ లాంటిది ఒకటి ఉంది, ఒకటి కొత్త తెల్లది, దాని ఎదురు ఏ గురుగారు నెల నుంచి కాపీ వేస్తే ఎక్కడ దొరికాను రోజు తోలుతున్నాను. నేను కూడా 10 రూపాయలు దొరికాను. స్మగ్లర్ లోకపోతుంది. మనం ఏది ఇప్పుకోకూడదు. గురుగారు మీరు ఒకసారి మాట్లాడదు. మీకు పార్టీ షార్ట్ అటెన్షన్, లైట్ అటెన్షన్. ఖాళీ కాదు. పెనుబల్లి అంట బుచ్చి పక్కన పెనుబల్లి జాని